పార్టీ మారుతున్నారని మీ మీద పదే పదే అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఖండించాను కదా. బట్ ఆల్రెడీ అన్నీ రాంగ్, అదంతా రాంగ్. ఓకే సార్, అంటే మీతో పాటు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు మీరు కూడా వెళ్తున్నారు, అన్నీ రాంగ్ అని చెప్తున్నా కదా, వదిలేండి దాన్ని ఇంకంతే. సార్ విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్ గా మారాలి అని ఒత్తిడి తెచ్చారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఆ పార్టీని విడాలంటే ఏదో ఉండుంటుంది, ఆయనకు ఏదో ఇష్యూ ఉండుంటుంది. బట్ ఒకటి మనం అందరం కూడా చూడాల్సింది ఏంటంటే, మీకుంటుంది, మీకు కొంచెం కన్సర్న్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం అది ఆయనే చెప్పేసేసాడు, నేను ఎందుకు విడాల్సి వస్తుంది రాజకీయం అనేది. బట్ వీటన్నిటికి ఇంతటితోటి అట్లా వదిలేసేద్దాం. ఒక్కోసారి ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒక్కోసారి 0 మార్కులు వస్తాయి. కొంచెం ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. తాజాగా జరుగుతున్న పరిణామంతో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటికి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసుల్లో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్నీ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఉంటారండి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పొరపాట్లు జరిగి ఉంటాయి. ఓకే, సో దాన్ని వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు లేదు అంటే టు బి వెరీ ఫ్రాంక్, అంటే నేనేంటంటే రాజకీయాన్నిగా ఈ టైపులో అట్లా ప్రతిసారి ఒక ఇష్యూ రాగానే మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. అప్పు ఉన్నప్పుడు అప్పు ఉంటుంది, ఓకే, డౌన్ ఉన్నప్పుడు నిలబడగలగాల. పార్టీ మారుతున్నారని మీ మీద పదే పదే అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఖండించాను కదా. బట్ ఆల్రెడీ అన్నీ రాంగ్, అదంతా రాంగ్. ఓకే సార్, అంటే మీతో పాటు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు మీరు కూడా వెళ్తున్నారు, అన్నీ రాంగ్ అని చెప్తున్నా కదా, వదిలేండి దాన్ని ఇంకంతే. సార్ విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్ గా మారాలి అని ఒత్తిడి తెచ్చారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఆ పార్టీని విడాలంటే ఏదో ఉండుంటుంది, ఆయనకు ఏదో ఇష్యూ ఉండుంటుంది. బట్ ఒకటి మనం అందరం కూడా చూడాల్సింది ఏంటంటే, మీకుంటుంది, మీకు కొంచెం కన్సర్న్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం అది ఆయనే చెప్పేసేసాడు, నేను ఎందుకు విడాల్సి వస్తుంది రాజకీయం అనేది. బట్ వీటన్నిటికి ఇంతటితోటి అట్లా వదిలేసేద్దాం. ఒక్కోసారి ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒక్కోసారి 0 మార్కులు వస్తాయి. కొంచెం ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి,
లేకుండా ఎట్లుంటాయి? సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి. సార్, తాజాగా జరుగుతున్న పరిణామంతో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటికి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసుల్లో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్నీ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఉంటారండి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పొరపాట్లు జరిగి ఉంటాయి. ఓకే, సో